ఇప్పుడు ఎక్కడ వాళ్ళకు అధికారం లేదు కాబట్టి ఏదో ఒక టాపిక్ మీద మేము ఉన్నాము అని జనాలకు తెలవాలనే విషయంగా వాళ్ళు ధర్నాలకు వస్తున్నారు తప్ప, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఒకటి ఉంది అని జనాలకు తెలియాలనే విధంగా రోజు చిన్నగా ఏదో ఒక టాపిక్ తీసుకొని వాళ్ళు బయట జనాల లోపల తిరగాలి అనే ఒక ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఆ రోజు ఇవన్నీ జరిగినప్పుడు దాంట్లో ఒక పాత్ర మన కవితమ్మది కూడా ఉంది కదా. మరి కవితకి ఎన్నిసార్లు నుంచి ఒక్కొక్కసారి ఒక జాగృతి పెట్టుకుంటది. రీసెంట్ గా నిన్న ఇంకొక జాగృతి అన్నది. మరి వాళ్ళ అయ్యా అంత మంచి జాతిపిత అయినప్పుడు ఆమెకు మళ్ళీ ఇంకో జాగృతి ఎందుకు, ఇంకొక పార్టీ ఎందుకు, ఇప్పుడు ఇంకోసారి ఒకసారి కాంగ్రెస్ లో కలుస్తా ఉంటది, ఒకసారి బీజేపీ మీద వ్యతిరేకంగా. అంటే ఒక వాళ్ళకు ఒక ఏ విషయం మీద కూడా వాళ్ళ ఒక అవగాహన అనేది లేకుండా ఉంది ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వానికి. కానీ అయ్య ఒక మాట మాట్లాడతాడు, కొడుకు ఒక మాట మాట్లాడతాడు, కూతురు ఒక మాట మాట్లాడుతాడు, అల్లుడు ఒక మాట మాట్లాడతాడు. అంటే ఇది ఎట్లా ఉంది అంటే వాళ్ళ లోపల వాళ్ళకే ఒక అవగాహన రాహిత్యం ఏర్పడ్డది వాళ్ళ పార్టీ మీద. అంటే టిఆర్ఎస్ లోపల ఏం జరుగుతుంది అనేది వాళ్ళకే ఒక అవగాహన లేదు. ఇక జనాల లోపలికి ఏం తీసుకెళ్తారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిట్లో సక్సెస్ఫుల్ గా వెళ్తుంది, దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు. కాళేశ్వరం మీద ఒక సంవత్సరాల లోపలనే దాని మీద ఎంత అవినీతి జరిగిందని మా సీఎం గారు ఇప్పుడు బయటకు తీసుకొచ్చింది. దాని మీద మీరు ఎదురుగా వచ్చి చెప్పండి. మీరు లేదు మేము చేసింది స్కామ్ కాదు, మేము దాని మీద కోట్లలో అవినీతి చేయలేదు, మేము ఇంతమందికి మేము లబ్ధి చేకూర్చినామని వాళ్ళని బహిరంగంగా చెప్పమనండి. చెప్పే సత్తా వీళ్ళ లోపల ఎవరికైనా ఉందా?